కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో. తర్వాత ఏమంటుంది, నువ్వే వచ్చి వాయిస్తావో అని పాటలో ఉందండి. ఇందులో డోంట్ మిస్అండర్స్టాండ్ అయితే జబర్దస్త్లో అనసూయ గారు తను కేవలం యాంకర్ అంటే ఒక మామూలుగా మొత్తం తల కొబ్బరి నూనె పోసుకొని మధ్యపాపిడి దూకొని అలా కాకుండా ఒక ఫ్యాషన్ గా స్టైలిష్ గా వచ్చారు. అనసూయకు మేము ఒక గుడి కట్టేయడం జరుగుతుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ గుడి కట్టించినప్పుడు మీరు ఆమెకి ఏమైనా పూజలు చేస్తూ ఉంటారా? మీరే పూజారిగా వ్యవహరిస్తారు ఆ గుడికి? అంటే అది నీకు పిచ్చి అంటున్నారు తెలుసా జనాలందరూ. అచ్చా, ఇది మంచులక్ష్మి గారు పంపించిన మెయిల్ అండి. అవి కూడా పెట్టుకొని తిరుగుతున్నారు. నందిని అనసూయ గారు అనేటువంటి ఆమె గురించి తెలుసుకుంటే మీరు కూడా అభిమానులు అయిపోతారు. అనసూయ గారు బ్లెస్డ్ బై ద గాడ్, ఒక కారణ జన్మరాలు. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. సిగ్గు శరం ఏమన్నా ఉందా అసలు? వీడు మనిషేనా? మీరు ఈ రోజు వచ్చి డెబిట్లలో కూర్చొని ఇట్లా మాట్లాడుతూ ఉంటే కొంచెం సిగ్గు అనిపించడం లేదా? మీరు ఇప్పుడు సంధ్యక్కతోనే అన్ని టైమ్స్ కూర్చున్నారు. తను అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు కొంచెమైనా మారడానికి ఎందుకు ట్రై చేయడం లేదు? ఇంకా కూడా నేను అనసూయ కోసమే మాట్లాడతా, నేను అనసూయ కోసమే. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. ఏం న్యాయం అండి? మీ ఫ్యామిలీతో మీ వైఫ్ కూడా అట్లాంటి బట్టలే పెట్టి మీరు కూడా ఆ కిస్సింగ్ ఫోటోస్ అవన్నీ జనాల మధ్యలో పెట్టిన వాళ్ళు స్వేచ్ఛగా ఉండమని చెప్పడం తప్ప? ఏం స్వేచ్ఛ కావాలి స్త్రీకి? స్త్రీ పురుషులు సమానంగా ఉండమని చెప్తున్నాం మేము. అంటే మీరెందుకు స్వేచ్ఛగా ఉండమని చెప్తున్నాం. నేనేమి చోటు చెప్పట్లేదు. మీరు బట్టలు ఇప్పుకొని తిరగండి మరి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఒక రచ్చ కనిపిస్తుంది అన్నమాట. నేను లాస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పాను. ఎందుకంటే సంధ్యక్క గారి ఇంటర్వ్యూ చేసినప్పుడు సో పర్టికులర్గా కొంతమంది మీరు మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు, మీ అందరికీ శర్మ అంటేనే ఎక్కువ తెలుస్తుంది. ఈయన అనసూయకి బిగ్ ఫ్యాను, మాకు ఒక సంఘం ఉంది, మేము తన కోసం ఏమైనా చేస్తాము అని చెప్పేసి అయితే అన్ని ఛానల్స్లో అయితే ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఏంటి, ఎప్పుడు పెట్టాడు ఈ సంఘము, అసలు రావడానికి రీజన్ ఏంటి అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడున్నటువంటి కాలంలో దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాం, ఫేమ్ కోసం అందరూ వచ్చి మాట్లాడడం జరుగుతుంది. సో రీసెంట్గా కాకుండా నిన్న ఒక వీడియో అనసూయ గారు చాలా క్లియర్గా చెప్పారు. సో నాకు అభిమానులు ఉంటారు కావచ్చు, కానీ నాకు అసలు ఆయనతో సంబంధం లేదు, నేను ఎప్పుడూ చూడలేదు, నాకు సంబంధం లేదన్నట్టుగా ఆమె డిక్లరేషన్ చాలా క్లియర్గా ఇచ్చింది. అంటే పాపము ఆ విషయానికి తను మనస్తాపనకు గురైందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఒకసారి శర్మ గారి మాటల్లోనే అడుగుదాము. సో నా ముందు ఉన్నారు ఈరోజు. నమస్తే శర్మ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? కొంచెం అప్సెట్ అయ్యాను. ఎందుకు అప్సెట్ అయ్యారు? రీసెంట్గా జరుగుతున్నటువంటి విషయాలన్నీ చూసి కొంచెం అప్సెట్ అయ్యాను. నాకు నిజంగా అంటే మిమ్మల్ని పొగడాలని అయితే మాత్రం లేదు. అంటే కొంతమంది ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది, ఇది వ్యక్తిగతంగాని కాదు, కానీ మీరిచ్చి కూర్చొని మాట్లాడడం వల్ల మీరు జనరల్గా జనాలకు తెలిసిపోయారు. అసలు మీరనే వ్యక్తి ఎవరికి తెలియదు. సో అనసూయ ఒక టాపిక్లో శివాజీ గారు సామాన్లు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ టాపిక్ నుండి తనొచ్చి మాట్లాడడం జరిగింది. అంటే ఇంతమంది ఆడవాళ్ళు, అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆడవాళ్ళు స్పందించకున్నప్పుడు ఓన్లీ ఆ మొక్కతే స్పందించడం వల్ల ఇంత పెద్ద రచ్చ జరుగుతుంది. ఆ రోజు ఒకవేళ ఆ టాపికే మాట్లాడకపోతే ఈరోజు ఇంత టాపిక్ డిస్కషన్ కాదు అని చెప్పేసి నిన్న మొన్న చూసుకుంటే కొన్ని వార్తలు కూడా మనం చూడొచ్చు. అవును. అనసూయ అభిమానిగా మీరు రావడం జరిగింది. ఎప్పుడు పెట్టుకున్నారు మీరు అసలు అనసూయ అభిమానిగా? ఎప్పుడు అయ్యారు మీరు? అసలు ఏ ఇయర్లో అయ్యారు? ఆమెను ఎప్పటి నుండి ఫాలో అవుతున్నారు? ఆమె మిమ్మల్ని ఫాలో అవుతుంది ఇన్స్టాలో? మీరు అనసూయ గారు అనేటువంటి ఆమె గురించి తెలుసుకుంటే మీరు కూడా అభిమానులు అయిపోతారు. మేము ఆల్రెడీ కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు అనసూయకి, అందులో నేను ఒకడిని. సంఘానికి ఏం అధ్యక్షుడు మీరు? రీసెంట్గా కూడా అనసూయ గారు చెప్పారు, తను ఫ్యాన్స్ అనేటువంటివి ఇష్టం ఉండవు అనేటువంటి, అంటే ఫ్యాన్స్ అనే పదం ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. ఆమె చెప్పిన మాటలు మేము గౌరవం. అట్లా అన్నప్పుడు మీకు కొంచెం ఇజ్జతి ఏం అంటే, మీరు పెద్దవాళ్ళు నేను అన్నద్దు, బట్ ఎందుకంటే మీరు లేడీస్ గురించి అంత గలీజ్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని మాట్లాడడం జరుగుతుంది, ఎందుకంటే మీరు మ్యారేజ్ అయింది, మీకు బాబు ఉన్నారని చెప్తున్నారు. కొన్ని విషయాలు ఏంటంటే అలా గలీజ్గా ఏం మాట్లాడలేదండి, కొన్ని ఎడిటింగ్ చేసి అలా చేశారు. అంటే మీరు మాట్లాడినే కాదు, కొన్నిటికి మటుకు మనం ఒక సందర్భంలో మాట్లాడేవి కొన్ని ఎడిటింగ్ చేసి వేరే రకంగా కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎడిటెడ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి అందులో, పూర్తి స్థాయి కూడా కాదు. ఇక్కడ అనసూయ గారు చెప్పుకుంటే మేము
అనసూయ గారు ఏది చెప్తే అది ఫాలో అవుతాం. మాకు ఓకే. అనసూయ గారి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అనసూయ అంత చెప్పిన ఘోరంగా విధంగా పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం అనసూయ గారికి. ఆ, సో అనసూయ గారు ఎప్పటి నుంచి అంటే అనసూయ గారు ఒక సాధారణమైనటువంటి స్థితిలో నుంచి తను పెరిగి పెద్దదయ్యి ఒక సినిమా ఫీల్డ్లో రావాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండటం, సినిమాలో ట్రై చేయటం. ఉమ్, కానీ ఈరోజు అందరికీ తెలుసు సినిమా ఫీల్డ్లో అవకాశాలు, అందులో హీరోయిన్గా అవకాశం రావాలంటే తప్పనిసరిగా రికమెండేషన్ ఉండాలి. రికమెండేషన్ ఉంటేనే సినిమా ఫీల్డ్లో హీరోయిన్గా కానీ హీరోగా కానీ అవకాశం వస్తుంది. ఇది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డైరెక్ట్గా హీరోయిన్ ఛాన్స్, డైరెక్ట్గా హీరో ఛాన్స్ అనేవి రావు. వాళ్ళు సొంతగా తీసుకోవాల్సింది తప్ప. రికమెండేషన్ ఈజ్ కంపల్సరీ ఇన్ సినిమా ఇండస్ట్రీ. ఇదంతా పక్కన పెట్టేస్తే ఆమె మిమ్మల్ని మొహం ముందటనే చీ కొట్టినట్టుగా అన్నట్టుగానే మాట్లాడింది. ఆమె దాన్ని మీరు ఎట్లా చెప్పింది తీసుకున్నారు? 100% నిజం. అనసూయ గారు దీనికి కూడా మీరు సపోర్ట్ చేస్తారు. దీనికి కూడా చీ support- కొట్టినా ఏ నిజం కొట్టినా మిమ్మల్ని తిట్టినా నిజం నిప్పు లాంటిది. మనం సత్యమేవ జయతే అన్నారు. మనం అనసూయ లెట్ us ఏం చెప్పినా స్టాండ్ వింటాడంట. ఆన్ వర్డ్స్. ఎస్, నిజం మీద నిలబడాలి. అనసూయ గారు చెప్పింది 100% నిజమే. ఉమ్, సో ఈ సందర్భంలో మనం కొన్ని డిస్కస్ చేద్దాం. ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తే ఈజీగా అర్థమవుతాయి ఉమ్, మీకు అందరికి కూడా. చెప్పాలంటే ఈ అభిమాన సంఘాలు అనేటువంటి అనేక మందికి కూడా ఉంటాయండి. కొంతమంది రాజకీయ నాయకులు లేక నాయకులకు ఉంటాయి, తర్వాత ఆటగాళ్ళకు ఉంటాయి. ఆటగాళ్ళు అంటే వేరే అర్థం చేసుకోకండి, ప్లేయర్స్ అని. ఒక సచిన్ టెండూల్కర్ ఆటగాళ్ళు అంటే ఆటగాళ్ళు అంటే ఒక సచిన్ టెండూల్కర్, ధోని ఒక గొప్ప ఆటగాళ్ళు. ఓకే, వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, క్రికెట్ ప్లేయర్స్. సో మరి సినిమా ఫీల్డ్లో కూడా హీరోలకి, హీరోయిన్స్కి, సింగర్స్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అభిమాన సంఘం ఉంది. అంటే వీళ్ళందరికీ అభిమానులు అని చెప్పేసి ప్రత్యేకంగా ఈర్ష్య అయిన తర్వాత మీరే వచ్చి దానికి ఆన్సర్ మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు కూడా మాట్లాడలేదు కదా. ఇప్పుడు నాకు అనసూయ గారికి సపోర్ట్గా విపరీతమైనటువంటి పబ్లిక్ నుంచి సపోర్ట్ లభిస్తున్నది. ఎవరికి? మీకా? నాకు ఫోన్ చేసి తప్పనిసరిగా అనసూయ గారికి సపోర్ట్ చేయని చాలా మంది ఫ్యాన్స్ చెప్తున్నారు. నాకు అనసూయ గారి వల్ల అనసూయ ఫ్యాన్ కూడా ఫ్యాన్ ఏర్పడ్డారు. అసలు మీరు ఎప్పుడన్నా పర్టికులర్ గా వెళ్ళి అనసూయ గారిని కలవడం, దానికి మాట్లాడడం నేను మీకు ఆన్సర్ చెప్తాను. దానికి నాయకుడు అనేటువంటి దానికి మీకు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే అనసూయ గారు ఐడియాలజీ, రామ్ గోపాల్ వర్మ గారి ఐడియాలజీ అని మీకు తెలిసే ఉంటుంది. నేను రామ్ గోపాల్ వర్మ గారి రామోయిజం అనే దాన్ని ఎక్కువ ఇష్టపడతాను. నా లైఫ్ నా ఇష్టం అని రామ్ గోపాల్ వర్మ అంటారు. ఆయన ప్రిన్సిపల్స్ నాకు ఎక్కువ ఇష్టం. రామ్ గోపాల్ వర్మ గారి ప్రిన్సిపల్స్ నేను అన్ని ఫాలో అవుతాను. ఇక మీకు లీడర్షిప్ గురించి చెప్తే ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. నేనేం పరిచయం మంచి వాళ్ళందరూ తీసుకొచ్చి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాడుతున్నారా మీరు? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంబేద్కర్ గారు అంటే అందరికీ తెలుసు. ఒక అంబేద్కర్ గారి పుట్టినరోజు కనుక జరిగితే, ఆయన సంబంధించినటువంటి ఏదైనా జరిగితే, వర్ధంతి, పుట్టినరోజు ఇలా జరిగితే కొన్ని వేల అభిమాన సంఘాలు అంబేద్కర్ గారికి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారి పుట్టినరోజున చక్కగా వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళ అభిమానాన్ని ప్రదర్శిస్తారు. కొంతమంది దండలేస్తారు, కొంతమంది అన్నదానాలు చేస్తారు, కొంతమంది ఏదో వాళ్ళకు తోచిన సేవ వాళ్ళు చేస్తారు. ఈ వేల అభిమాన సంఘాలు ఉన్నాయి. అందులో వేల మంది, లక్షల మంది కూడా అభిమానులు ఉండొచ్చు. సో వీళ్ళందరూ కూడా అంబేద్కర్ గారికి అభిమానులు. వీళ్ళందరూ ఒక్కసారి అయినా అంబేద్కర్ గారిని కలిశారా? ఆయనతోని మీరు ఇప్పుడు అనసూయని పోలుస్తున్నారా? ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎట్లా? ఇప్పుడు ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళందరూ నిజ జీవితంలో అంబేద్కర్ గారిని కలవలేదు. కానీ ఎవరైనా అంబేద్కర్ గారికి ఫ్యాన్స్ ఇప్పుడు ఓన్లీ స్టూడియోలో బయట కలిస్తే కొలుస్తారు, ఫ్యాన్స్ అసలు కాదండి. ఇంకా ఒక సెలబ్రిటీకి ఒక అభిమానులకి మధ్య ఉండే బంధం అటువంటిది. ఆయనకి ఒక రకంగా ఆయన ఐడియాలజీకి కొంతమంది ఫ్యాన్స్, అభిమానులు ఉన్నారు. మీరు మొత్తానికి అనసూయ మాయలో ఉన్నారని అర్థమైపోయింది. వేరు వాళ్ళకి వేరు టైప్ అభిమానం ఉంటుంది. ఇప్పుడు అంబేద్కర్ గారికి అభిమానులు ఎందుకంటే ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలకి వల్ల చాలా మంది అభిమానులు అయ్యారు. వీళ్ళెవరికి అంబేద్కర్ గారితో డైరెక్ట్ పరిచయం లేదు. కానీ ఎవరైనా అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడారంటే అంబేద్కర్ అభిమాన సంఘాల వాళ్ళందరూ వచ్చేస్తారు. ఎందుకు అంటున్నావు అంటారు. వాళ్ళకి అంబేద్కర్ గారికి ఏమైనా పరిచయం ఉందా? లేదు కదా, పరిచయం లేదు కదా వీళ్ళెవరికి. ఇదే విధంగానండి ఒక మెగాస్టార్ చిరంజీవి, ఇందాక ఆటగాళ్ళు అని చెప్పారు, రెండో పాయింట్. ఆటగాళ్ళలో సచిన్ టెండూల్కర్ గారికి అభిమానులు ఉన్నారు, ధోని గారికి అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులు ఎవరైనా సచిన్ టెండూల్కర్ గారికి కలిశారా? కొంతమంది కలుస్తారు. నేను అవసరం ఉన్నప్పుడు అనసూయ గారితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాను, ఆమెకు చెవిలో చెప్పాల్సింది చెప్తాను. మీరు అనసూయ గారికి అవసరమైనప్పుడు
అసలు మిమ్మల్ని దగ్గరికి రానిస్తారా? కరెక్ట్ టైంలో నీ వల్లనే ఇదంతా రచ్చ అవుతుంది, నువ్వు నన్నే బయట పెట్టినావు. ఆమె ఫోటోలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది కదా శర్మ గారు. మీరు ఆమె ఫోటో, నాకు ఇది ఒక డౌట్ ఉంది. మీరు ఒకానొక ఛానల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు ఆమెది ఒక ఫోటో తీసుకొచ్చారు. మీ ఇష్ట ప్రకారంగా ఆ ఫోటో పెట్టారా, లేకపోతే ఒక సెలబ్రిటీ అనేటువంటి వాళ్ళు ఫ్యాన్స్, నేను మీకు అన్ని 1 by 1 కూడా వివరిస్తాను. నీకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూస్తే యూ విల్ గెట్ ఎ క్లారిటీ. సో ఈ విధంగా ఒక సచిన్ టెండూల్కర్ గారికి అభిమానులు ఉన్నారు, ధోని గారికి అభిమానులు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ గారి ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారు, ధోని గారి ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారు చాలామంది కూడా ఆటగాళ్ళు. ఇదంతా వాస్తవం. అలాగే ఇక మన సినిమా ఫీల్డ్కి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు, ఇక ఫ్యాన్స్ ఇప్పుడు చాలామంది అయిపోయారు. వీళ్ళ మధ్య కూడా పోటీ ఉండేది. అంటే అభిమానులు అనే వాళ్ళు ఎలా ఉంటారో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ప్రకటన చేస్తారు, మీరు మనం సేవా కార్యక్రమంలో భాగంగా మీ బ్లడ్ డొనేషన్ చేయండి అని. కొన్ని వేల మంది బ్లడ్ డొనేషన్ చేశారు. వీళ్ళందరికీ మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్ట్గా పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఫ్యాన్కి ఒక వాళ్ళ యొక్క ఎవరైతే సెలబ్రిటీ ఉన్నారో వాళ్ళ మధ్య ఉండేటువంటి బాండ్ అలా ఉంటుంది. అవసరమైనప్పుడు వాళ్ళు మీట్ అవుతారు, అవసరం లేనప్పుడు వాళ్ళ పనిలో వాళ్ళు బిజుకుంటారు, వీళ్ళ పనిలో వీళ్ళు బిజుకుంటారు. మొత్తానికి అభిమానం అనేది ఉంటుంది. ఇది చాలా అందరికి ఫ్యాన్స్ ఉండడం వల్ల మేము కూడా అనసూయ ఫ్యాన్స్ అయినా. సంఘం అభిమానం, మీ సంఘం పేరు? మేము అనసూయ గారు ఫ్యాన్స్ అనే పదం ఉపయోగించడం తనకు నచ్చదన్నారు కాబట్టి అనసూయ గారు అభిమాన సంఘం, లేదంటే అనసూయ ఫాలోవర్స్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ చెప్పాలి, ఇప్పుడు మీ దాంట్లో ఎంత మంది ఉన్నారు? ఇక్కడ చాలా మంది ఉన్నారండి. ఇవన్నీ చూడండి, అనసూయ అభిమాన సంఘం అనేటువంటిది ఇది కేవలము వాలంటరీ, స్వచ్ఛంద సేవ. ఎవరికి వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇది కేవలం స్వచ్ఛంద సేవ. స్వచ్ఛంద సేవ అండి. మాట్లాడితే రేపటికి వచ్చేటువంటి భావితరాలకు మీరు ఏం చెప్తున్నారు? నేను మంచిగానే చెప్తున్నాను. ఏం చెప్తున్నారు? బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నటువంటి అలా అని చెప్పట్లేదు. ఇంతమంది మహిళలు వద్దు ఇట్లాంటివి, ఇలాంటి మీరు దాన్ని ఎందుకు ఇంకా లేదు పెట్టాలి, మేము చూస్తాము, మేము ఆస్వాదిస్తాం అని చెప్పేసి మాట్లాడడం వల్ల మీకు ఏమొస్తుంది? ట్రై టు అండర్స్టాండ్, సరిగా అర్థం చేసుకోండి అంటున్నాను. ఇల్లిటరేట్స్ మాత్రమే వ్యతిరేకిస్తున్నారు తప్ప లిటరేట్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇల్లిటరేట్స్, సివిక్ ఇల్లిటరేట్స్ కొంతమంది రాబందుల్లాగా ప్రవర్తిస్తున్నారు తప్ప. సో మీరు ఇప్పుడు సంధ్యక్కతోనే అన్ని టైమ్స్ కూర్చున్నారు, తను అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు కొంచెమైనా మారడానికి ఎందుకు ట్రై చేయడం లేదు? ఇంకా కూడా నేను అనసూయ కోసమే మాట్లాడతా, నేను అనసూయ కోసమే ఆ సంఘాన్ని ఇంకా లాగదీస్తున్నా, సరే సంఘం కాకపోయినా ఫ్యాన్స్ అని సంథింగ్ ఏదో చెప్తున్నారు. నేను అదే చెప్తానండి. మీ సినిమా హీరోల గురించి చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చాలా మంది ఇప్పుడు మెగాస్టార్ హీరోయినే కాదంటున్నారు కదా, మీరు ఎట్లా పోలుస్తున్నారు ఇంకా సినిమా హీరోయిన్లతోని? ఆమె రియల్ లైఫ్ లో హీరోయిన్ అని చెప్పుకున్నారు. రియల్ హీరోయిన్ అంటే హీరోయిన్ అని చెప్తున్నారా? రియల్ హీరోయిన్ అనేటువంటి విధంగా చెప్పడం జరిగింది. రియల్ హీరోయిన్ అంటే రియల్ లైఫ్ లో హీరోయిన్. రియల్ హీరో వేరు, రియల్ హీరోయిన్ వేరు. శర్మ గారు ఒకటి క్లియర్గా పాయింట్ అడుగుతా, మీరెందుకు అనసూయ గురించి, ఆమె అందసందాల గురించి చాలా ఘోరంగా మాట్లాడారు? మీరు అట్లా మాట్లాడడం, సామాన్లు బాగున్నాయి అని చెప్పేసి కూడా ఒక పదాన్ని వాడడం జరిగింది. ఇట్లా ఎడిటింగ్ చేసి సామాన్లు అనే పదం ఎడిటింగ్ చేసి పెట్టారు కొన్ని సందర్భాలలో. ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఉన్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, ఈ మధ్య విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ వచ్చారు. ఇట్లా అనేక మంది హీరోలకు కూడా అభిమాన సంఘాలు ఉన్నాయి. అభిమాన సంఘాలు అనేటువంటి వాళ్ళు తమ హీరో కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా రాజసభ రిలీజ్ అయింది. ఎక్కడెక్కడ అభిమానులందరూ కూడా వేకోజామున వెళ్ళిపోయి, రాత్రి వెళ్ళిపోయి, అక్కడ టికెట్ 500 1000, ఇక్కడ మనీ అని మ్యాటర్ కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ డిస్కషన్. వాళ్ళందరూ వేకోజామున వెళ్ళిపోయి, అంత రాత్రి పూట వెళ్ళిపోయి, అంత చలిలో కూడా ఆ డబ్బులు పెట్టుకుని ఆ సినిమా చూసి ఇదంతా ఎందుకు చూస్తున్నారు? వాళ్ళకి ప్రభాస్ గారి మీద ఉన్నటువంటి అభిమానం. ఇట్లా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క అభిమానులు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిమాన హీరో, వాళ్ళ అభిమాన హీరోయిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తుంటారు. గొడవలు కూడా అవుతాయి. కొంతమంది గొడవలు మీకు తెలుసా? మీకు చూడండి, ఆ మధ్యకాలంలో మా హీరో డైలాగ్స్ చెప్పినట్టు మీ హీరో డైలాగ్స్ చెప్పలేరు అని ఒక వర్గం, మా హీరో డ్యాన్స్ చేసినట్టు మీ హీరో డ్యాన్స్ చేయలేడు అని మరొక వర్గం. ఈ విధంగా వీళ్ళు ఫైట్ చేశారు. అభిమానుల మధ్య ఒక ఫైటింగ్ జరిగింది. ఇవన్నీ వాళ్ళ స్థాయికి వెళ్ళవు. వీళ్ళందరి గురించి ఇది వాస్తవం. ఇవన్నీ ఆ హీరోకే తెలుసు. కానీ ఒక అంటే లేడీస్ ఇంతమంది వచ్చి సమాజంలో ఇట్లుండొద్దు, ఇట్లా జరుగుతున్నాయి అంటే ఈ బట్టలు వేసుకోవడం వల్లనే కొంతమంది రేప్స్ అవుతున్నాయి, సంథింగ్ అన్ని డిఫరెంట్ ఒక టాపిక్ నుండి చాలా వరకు మనకి ఎన్ని టాపిక్స్ వచ్చినాయి అది మీరు కూడా చూసారు. సో మీరు కూర్చొని మాట్లాడుతున్నారు. అసలు మీరు అట్లా మాట్లాడేటప్పుడైనా కనీసానికి మీకు పెళ్ళయింది, మా ఇంట్లో ఒక లేడీ ఉంటుంది, మా వైఫ్, తర్వాత ఆడపిల్లలు ఉంటారు, మా చుట్టాలు ఉంటారు, ఇంతమంది ఉన్నప్పుడు సో నేను ఇట్లా మాట్లాడము కరెక్ట్ కాదు, సో నేను ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాలి అన్నట్టుగా మాట్లాడాలి.
చేస్తున్నా కదా, ఆ నేను బట్టల విషయంలో feminist నే. మాత్రం మీరు ఏమన్నారు, నేను ఆస్వాదిస్తా, ఆమె మాకు అట్లా చూపెట్టడం వల్లనే అవునండి, మాకు చాలా మీరు మెడలో అనిపిస్తుంది. చైన్ వేశారు, మీ మెడలో బంగారపు చైన్ ఉంది, మరి నాకు కనిపిస్తుంది మీ మెడలో బంగారపు చైన్. చైన్ చూస్తున్నారు కదా, చందాలం పోలుస్తారా? మరి మీరు బంగారపు చైన్ మెడలో వేసుకుంది దేనికి? ఇంట్లో బీరువాలు పెట్టి తాళం వేసుకోవచ్చు కదా, అంటే చైన్ ఇప్పుడు ఎందుకు వేసుకోవచ్చు? ఆమె ఏది నేను తప్పుగా ఇవ్వట్లేదు, విప్పుకొని మాత్రం ఉండాలని చెప్తున్నారు మీరు ఒక డ్రెస్ వేసుకున్నారు, అది మీ ఇష్టం, మీ కన్వీనియంట్ వస్త్రాలు మీరు వేసుకున్నారు, మీ ఇప్పుడు బంగారం మీరు ఇప్పుడు చూపించుకుంటున్నారు, జరిగేది మీ బంగారం మేము ఏంటంటే చూస్తున్నాం. బట్టలు ఎవరైనా వేసుకోండి, కానీ ప్రైవేట్గా ఉన్నటువంటి ఒక ప్లేస్ని పబ్లిక్లో పెట్టద్దని చెప్పేసి ఇంత రచ్చ జరుగుతుంది. సో అది మార్పు తీసుకురావడానికి మీరు ట్రై చేయాలి, కానీ లేదు మాకు చూపించాలి, మేము అందచందాలను ఆరబోస్తుంటే చూస్తున్నాం అని అంటే నేను ఒక క్వశ్చన్ డైరెక్ట్ అడుగుతా, మీ ఇంట్లో ఉన్నటువంటి అందచందాలు అనేటువంటివి కేవలము చీరలలో ఉండవు. అసలు ఈ రోజున మీ ఆవిడ ఏ డ్రెస్ కొన్ని చూడండి, ఇది కాదు, ఆవిడ ఏ డ్రెస్ వేసుకుంటది? ఒక మాట నాకు first వినండి, చెప్పండి. ఎవరికి కన్వీనియంట్ ఉన్నో వాళ్ళు వేసుకుంటారు. ఆమె అంటే ఇప్పుడు ఎవరికి మీ ఆవిడను convenient ఏ ఉన్నాడు, అవును. dress లో మీరు అందంగా చూస్తారు? చూడండి, మీ ఆవిడను మీరు ఏ dress లో అందంగా చూస్తారు? అది నేను ఒకటి చెప్తానండి, నేను మహిళల్ని పూర్తిగా గౌరవిస్తున్నా, నేను మహిళలు పురుషులు సమానం అని చెప్తున్నా, స్త్రీ పురుషులు సమానంగా ఉండాలి అని కూడా నేను చెప్తున్నాను. ఈ రోజున అనసూయ గారికి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టు ఈ ఫ్యాన్స్ మధ్య యుద్ధాలు కూడా జరిగినా అవి పై స్థాయి వాళ్ళకి తెలియవు, కానీ వీళ్ళ అభిమానం వీళ్ళ దగ్గర ఉంటుంది, ఇది వాస్తవం కూడా. ఆ మధ్య వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, అరే మేమందరం కలిసే ఉంటాము హీరోలందరము, మీ ఫ్యాన్స్ కూడా కలిసి ఉండండి. కానీ ఇప్పటికీ ఫైటింగ్ నడుస్తాయి, అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్య కొంతమంది వైరుధ్యాలు ఉన్నాయి. సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే గొడవ తిరగట్లేదండి, ఫ్యాన్స్ ఉంటారు, కొన్ని వాళ్ళ దాకా తెలియకపోవచ్చు, పైకి తెలియవు కొన్ని. నేను ఎందుకు ఇష్టమో చెప్తున్నాను. చీరలో అందంగా కనిపించరు, మిగతా వాటిలో అందంగా కనిపిస్తారు అని అంటున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ చీరలు కట్టుకుంటారు కదా, ఎవరైనా కొంతమంది చీరలో అందంగా ఉండొచ్చు, కొంతమంది వేరే డ్రెస్లో అందంగా ఉండొచ్చు. ఇది గ్లామర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా అండి, బయట ప్రపంచం గురించి అసలు ఎవరు మాట్లాడలేదు. ఈవెన్ శివాజీ గారు కూడా ఒక సినిమా హీరోయిన్స్ గురించి మాట్లాడారు, అనసూయ గారు కూడా ఒక సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు, జనరల్గా ఎవరు కూడా చెప్పట్లేదు. అనసూయ గారిని చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు, ఎందుకంటే ఎవరు లక్షల మంది అనసూయ ఫాలోవర్స్ అమ్మాయిలు లక్షల మంది. ఎందుకో చెప్తాను, చాలామంది అందంగా ఉండేటువంటి అమ్మాయిలకి, ఎస్పెషల్లీ అందంగా ఉండే అమ్మాయిలకు సినిమా హీరోయిన్ కావాలని ఒక కోరిక ఉంటుంది, కానీ అందరూ సినిమా హీరోలు కాలేకపోవచ్చు, రికమెండేషన్స్ లేకపోవచ్చు. అటువంటి సందర్భంలో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం కూడా యాంకర్ అనేటువంటి రంగం అటు కూడా ఒక ఓపెన్ అయింది. అనసూయ గారు రాకముందు యాంకరింగ్ సిస్టమ్ ఎలా ఉంది, తర్వాత ఏమో చెప్తున్నా. అనసూయ గారు రాకముందు యాంకర్ సిస్టమ్ అనేది ఎలా ఉండేదంటే అనౌన్సర్స్ వినండి, అప్పుడు ఎలా ఉండేదంటే తలంతా కొబ్బరి కాదు వినాలి తెలుసుకోవాలి, ఆమె తయారు కావడానికి జనాలు ఒప్పుకుంటారు, ఎందుకంటే అది టీవీ వరకు షో వరకు మాత్రమే, వినాలండి, సినిమా వరకు వినాలి కదా మీరు. బయట జనాలకి చూపించేలాగా ఆ వాటర్ లో ఫొటోస్ పెట్టడం ఏంది, ఆమె ఫొటోస్ అన్ని చూస్తూ ఉంటే అర్థమవుతుంది. దానికి మీరు వివరణ వినాలి కదా. ప్రయాణం అనేది ఒక రోజు కాదు, ఒక మామిడి పండు కాయ ఒక రోజు కాయదండి. మామిడి పండు కాయ కావాలంటే ఫస్ట్ మొక్క నాట, ఒక విత్తనం వేయాలి, చెట్టు పెరగాలి, అప్పుడు మామిడి పండు వస్తుంది. ఆమెను చూడడం వల్ల ఎంత మంది అంటే ఇట్లా రెడీ కావాలి, సో ట్రెడిషనల్ గా ఉన్న వాళ్ళు కూడా బాగుంటది అని చెప్పేసి అట్లా మారుతారు అని చెప్పేసి సమాజం అనేది ఎటుపోతుంది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సమాజం అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ గానే ఉందండి, సమాజం ఎప్పుడు పర్ఫెక్ట్ గానే ఉంటుంది. ఒక యాంకరింగ్ స్థాయిలో ఎంటర్ అయ్యేటువంటి అనసూయ గారు అంతకుముందు యాంకర్ అంటే తల మొత్తం కొబ్బరి నూనె పూసుకొని మధ్యపాపి దూకొని ఈ విధంగా ఉండేవాళ్ళు. ఫ్యాషన్ ఇండస్ట్రీ ఒక యాంకర్ అనేటువంటి దాన్ని ఒక స్టైలిష్ యాంకర్ లాగా ఒక సెలబ్రిటీగా చేసేది అనసూయ గారే చేశారు. అనసూయ గారు జబర్దస్త్ లో అనసూయ గారు తను కేవలం యాంకర్ అంటే ఒక మామూలుగా మొత్తం తల కొబ్బరి నూనె పూసుకొని మధ్యపాపిడి దూకొని అలా కాకుండా ఒక ఫ్యాషన్ గా స్టైలిష్ గా వచ్చారు. అంతకుముందు ఉండేది, కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, కాలం చెందుతుంది. ఒక స్టైలిష్ గా ఒక యాంకర్ కూడా, ఒక హీరోయిన్ ఎలా స్టైల్ గా ఉంటుందో యాంకర్ కూడా స్టైల్ గా ఉండొచ్చు నిరూపించారు. అప్పటి నుంచి కూడా జబర్దస్త్ సూపర్ హిట్ అవడానికి పరిమితం కావాలి, పబ్లిక్ లో పెట్టొద్దని చెప్పేసి అంత క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, మీరు అనసూయ గారికి గుడి కడుతున్నామని చెప్పేసి అని మాట్లాడారు. ఎక్కడ కడుతున్నారు, ఏడ ప్లేస్ తీసుకున్నారు, ఎంత చందా కలెక్ట్ చేశారు, అటువంటివి ఏమీ లేవండి. ఇక్కడ మేము చేసినటువంటి వాటిలో మానిటర్ అనేది ఏది లేదు, కేవలము వాలంటరీ స్వచ్ఛంద సేవ మాత్రమే. అనసూయది స్వచ్ఛంద సేవ, మేము కూడా స్వచ్ఛంద సేవ మాత్రమే, మేము అందరము స్వచ్ఛంద సేవకులే. ఎవ్వరు కూడా డోంట్ మిస్అండర్స్టాండ్. ఒక
ఈ రోజున కొన్ని లక్షల మంది అమ్మాయిలు కూడా యాంకర్ కావాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఒక హీరోయిన్ కావాలని ట్రై చేస్తారు, హీరోయిన్ కాకపోతే యాంకర్ అంటే అవ్వాలనుకుంటారు. అలాంటి బట్టలు వేసుకుంటేనే యాంకర్ అవుతారా? మరి మేము నార్మల్ గానే ఒక ఉంటున్నాం కదా, ఫ్యాషన్ మేము యాంకర్, anchors ఒక కదా. స్టైలిష్ యాంకర్, ఒక నార్మల్ యాంకర్ కాకుండా ఒక జబర్దస్త్ సూపర్ హిట్ అవడానికి కారణం అనసూయ అనసూయ ఒక కారణం. ఎస్, అనసూయ గారి యాంకరింగ్ ఒక కారణం. ఇంటే మళ్ళీ జబర్దస్త్ పారిపోతారు వాళ్ళు, అవును, అసలు ఒక మూసేస్తారు కారణం. ఇక. అందులో రోజా గారి నవ్వు ఒక కారణం. రోజా గారి స్మైలింగ్ చూడడానికి ఆ జబర్దస్త్ చూసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. నీకు పిచ్చి అంటున్నారు తెలుసా జనాలందరూ. It's శర్మ a గారికి mix అండి. పిచ్చి పట్టింది, అనసూయ పిచ్చి పట్టింది. ఒక సినిమా ఉంటుంది, ఒక సినిమా హిట్ అయిందంటే ఎందుకు హిట్ అవుతుంది? హీరో చూస్తారు, హీరోయిన్ చూస్తారు, కమెడియన్ చూస్తారు, సింగర్ని చూస్తారు, లొకేషన్ చూస్తారు, అన్ని బాగుంటేనే హిట్ అవుతుంది. అలాగే ఒక జబర్దస్త్ హిట్ అయిందని అనసూయ గారు ఒక ముఖ్య కారణం ఇక చెప్పారు. మీరు అనసూయ జపమే చేస్తారు, ఏది అడిగినా మీరు అదే చెప్తున్నారు. ఆ ఫ్యాన్స్ తప్పితే ఇంకొకటి చెప్పడం లేదు. కాబట్టి మీరు యాక్చువల్గా అంటే మేము విన్న విధానంలో మీరు పూజారి అని చెప్పేసి విన్నాం, బ్రాహ్మణ్ ఇక్కడ మేము బ్రాహ్మణ్స్ అండి. ఎవరి వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్పట్లేదు. మీరు పూజలు చేస్తూ ఉంటారు కదా, ఎవరి వ్యక్తిగత జీవితంలో మేము వ్యక్తిగతం అనేది పోవట్లేదు. కాకుండా మీరు పూజలు చేస్తూ ఉంటారు కదా, పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి మీరే చెప్పడం జరిగింది అనసూయకు మేము ఒక గుడి కట్టేయడం జరుగుతుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ గుడి కట్టించినప్పుడు మీరు ఆమెకి ఏమైనా పూజలు చేస్తూ ఉంటారా? మీరే పూజారిగా వ్యవహరిస్తారు ఆ గుడికి? గుడి కడితే మన గుడి కట్టడం అనేటువంటిది తమిళనాడులో ఖుష్బు అనేటువంటి ఒక మాత్రమే గుడి కట్టడం జరిగింది. ఇంకా ఏ హీరోయిన్లకు కూడా గుడి కట్టలేదు. ఇప్పుడు మీరు నెక్స్ట్ అనసూయ ప్లాన్ చేస్తారు అంతే అనుకుంటున్నారు కొంతమంది. అనుకుంటున్నారు కొంతమంది కాదు, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఉన్నారా అని అడుగుతున్నాను. ఇప్పుడు అనసూయ గారి పర్మిషన్ ఇవ్వాలి కదా. అనసూయ గారి పర్మిషన్ లేకుండా మేము ఏ పని చేయము. వారి పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా. అసలు మీకు కొంచెమన్నా ఏం అనిపించడం లేదండి? నేను అంటున్నాను కదా, పెద్దవారు నేను ఆ మాట మాట్లాడద్దు. ఆ ఆడవాళ్ళ గురించి అంత ఘోరంగా మీరు అట్లా మాట్లాడుతూ ఉంటే అసలు ఎవరన్నా మీకు సపోర్ట్ చేస్తున్నారు? చెప్పులు మెడకేసి కొడతాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఏమన్నా ఉందా? అసలు వీడు మనిషేనా? అసలు వీడికి ఇంట్లో ఆడోళ్ళు లేరా? చెప్తున్నామండి, మేము సందేశాలు చెప్తున్నారండి. మీరు బట్టలు సగం స్వేచ్ఛగా ఉండమని చెప్పడం తప్ప ఏం స్వేచ్ఛ కావాలి స్త్రీకి? స్త్రీ పురుషులు సమానంగా ఉండమని చెప్తున్నాం మేము. అంటే మీరెందుకు స్వేచ్ఛగా ఉండమని చెప్తున్నాం. నేను ఏమి చెడు చెప్పట్లేదు. మీరు బట్టలు ఇప్పుకొని తిరగండి. మరి ఎవరు? నాకు అది కన్వీనియంట్ కాదు. మరి ఆమె ఎందుకు చెప్తున్నారు? ఆమె విప్పి చూపెట్టని అడుగుతున్నారు మీరు డైరెక్ట్. ఎవరు? మీరు. ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేటువంటిది మీకు తెలుసో తెలియదు. మీరు కూడా టెక్నాలజీ మిస్ ఇండియా మీరు అప్డేట్ అవ్వండి. మిస్ ఇండియా పోటీలు ఎప్పుడైనా చూసారా? మీరు డ్రెస్ వేసుకొని మిస్ వరల్డ్ పోటీలు ఎప్పుడైనా చూసారా మీరు? మరి మీరు ఎందుకు విప్పుకొని తిరగడం లేదు? ఫ్యాషన్ డిజైనింగ్ లో రోజుకి కొత్త మోడల్ కూడా వస్తూ ఉంటుంది. వచ్చినటువంటి వాడిని ఒక పాష్ గా ఉండేటువంటి వాళ్ళు, ఒక సెలబ్రిటీస్, ఒక హీరోయిన్ లెవెల్, ఒక సెలబ్రిటీ అనేటువంటి వాళ్ళు నేను సమాజానికి సందేశం ఇవ్వట్లేదండి. మీకు నచ్చిన కంఫర్టబుల్ మీరు ఉండమంటున్నాం. మనమేం నేను ఎవ్వరికి చెడుగా ఏం చెప్పట్లేదు. చట్టాన్ని గౌరవించడం చెప్తున్నా. అనసూయ గారు వచ్చి మీరు చెప్పారా నాకు ఈ బట్టలు వేసుకుంటేనే శర్మ గారు కంఫర్ట్ ఉంటుంది, నేను ఇట్లనే తిరుగుతా అని చెప్పిందా? ఆమె కంఫర్టబుల్ డ్రెస్ ఆమె వేసుకుంటుంది. ఇప్పుడు ఆమె ఎవ్వరికి సందేశం ఇవ్వట్లేదు. ఆమె ఎవ్వరికి ఏం సందేశం ఇవ్వాల. నా జీవితం నా ఇష్టం అండి. నన్ను నేను పోషించుకుంటున్నాను, నా తిండి నేను తింటున్నాను, నా బతుకు నేను బతుకుతున్నాను. ఆమె ఎవ్వరి జోలికి రాలేదు. తిండి వాళ్ళకే ఉంటది. కానీ ఆమెకంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రైవేట్ అకౌంట్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు పబ్లిక్ లో పెట్టిందని చెప్పేసి జనాలు ఇంతగనము ఆమె మీద, ప్రతి ఒక్క గృహిణి అయినా కావచ్చు, వర్క్ చేసే లేడీస్ అయినా కావచ్చు, ఎవరైతే గృహిణులకు కూడా అకౌంట్స్ ఉంటాయి కదండి. అకౌంట్స్ గురించి మాట్లాడతలేను నేను ఇక్కడ. ఆమె పబ్లిక్ లో పెట్టడం వల్ల ఇంతమందికి ఒక షేమ్ ఫీలింగ్, అంటే ఆడవాళ్ళని ఇట్లా చూపెడుతున్నారు అని చెప్పేసి అందరూ సపోర్ట్ గా ఇప్పుడు సంధ్యక్కకే 100కి 200% ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. ఒక శర్మ అనే వ్యక్తి రావడం వల్ల అంత అసభ్యకరంగా మేము అవే చూస్తాము, ఆమె అందసందాలను చూసి మేము ఇప్పుడు నిధి అగర్వాల్ అలా డ్రెస్ వేసుకుందండి. నిధి అగర్వాల్ ఒక రకంగా డ్రెస్ వేసుకుంది. ముగ్గురు హీరోయిన్లు కూడా ఇక్కడ వరకు డ్రెస్ వేసుకున్నారు. ఆ సినిమా వెళ్ళింది, సెన్సార్ పూర్తి చేసుకుంది, రిలీజ్ అయింది. రిలీజ్ అయితే ఆ సినిమాని అందరు చూస్తున్నారు. మరి నిధి అగర్వాల్ అందరు చూస్తున్నారు కదా, మరి అందులో తప్పే ఉంది. మీరు తప్పని ఎలా అంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నన్ను క్వశ్చన్ చేస్తున్నారా మీరు? జనాలు అడిగే వాడికి చెప్తున్నారా? మీరైనా ఒక సంజయ్ రెడ్డి గారిని అక్కడ తప్పేం చేసింది? ఒక సినిమాలో ఆమె తన కాస్ట్యూమ్ తను వేసుకుంది, ఇక్కడ దాకా వేసుకుంది, దాని సెన్సార్ బోర్డు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది ఇంపార్టెంట్. తప్పేం చేసింది అని మీరు అంటున్నారు. సెన్సార్ బోర్డు తప్పు చేసిందా? మీరు వచ్చి మాట్లాడుతున్నారు మీ ఫ్యామిలీతో, మీ వైఫ్ కూడా అట్లాంటి బట్టలే పెట్టి మీరు కూడా ఆ కిస్సింగ్ ఫోటోస్ అవన్నీ జనాల మధ్యలో పెట్టుకుంటే ఒప్పుకుంటారా? మీ సెలబ్రిటీస్ అంటే మీరు సెలబ్రిటీ కావాలని వచ్చిరా, లేకపోతే ఆమెను ఇంకా హైప్ చేయడం? ఏమనట్లేదండి, మేము ఎవ్వరికి సందేశాలు ఇవ్వట్లేదు, నేను ఎవ్వరికి కూడా ఏం చెప్పట్లేదు. మీ స్వేచ్ఛగా మీరు జీవించండి.
అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇండియన్ స్వేచ్ఛగా లా. జీవించండి బట్ నాకు మాత్రం లా మీరు ప్రకారము జీవించండి అన్నట్టుగా చట్ట ప్రకారము మాట్లాడుతున్నారు. మీరు హ్యాపీగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు తీసుకోండి, స్వేచ్ఛగా జీవించండి అని చెప్తున్నాం. అది ఇతరులకు ఇబ్బంది కలగకుండా వస్త్రదానం చేయండి, ఎవరైనా అదే చెప్తారు. శర్మ గారు ఒక 100 మంది ఆడవాళ్ళ మధ్యలో మీరు కూర్చోబెడితే మీరు ఏం చెప్తారు చెప్పండి. స్వేచ్ఛగా జీవించండి, మీరు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం అసలు స్వేచ్ఛగా స్వేచ్ఛ జీవించండి. అంటే ఏంటి అసలు ఇక్కడ? స్వేచ్ఛ అనేదాన్ని నేను డిఫైన్ చేయండి, వాళ్ళకి స్వేచ్ఛ అనేది వాళ్ళు చేస్తారు. ఎవరు ఎవరికి వాళ్ళే. రాజ్యాంగం కొన్ని హక్కులు రాజ్యాంగంలో డిఫైన్ చేశారు స్వేచ్ఛ అంటే ఏంటో. దాని ప్రకారమే సమాజం ఎలా చెప్తే మనం అలా చేయాలి. మన వ్యక్తిగతం ఏముండదు అసలు ఇక్కడ. కనీసం కొంచెమైనా ఇన్ని డేస్లకి వెళ్ళి వీడియోస్ ఇస్తున్నా సరే నేను తప్పే మాట్లాడినా కావచ్చు, ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నా మాట విధానం కొన్ని ఇబ్బంది మీరు ఒక మాట అవుతుంది. గుర్తు చేసుకోండి, ఏం గుర్తు కొన్ని చేసుకోమంటారు? వేల మంది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఐడెంటిటీ ఉందండి. అందరికి మరి మీరు ఇన్స్టాగ్రామ్ ఒకళ్ళకే ఉందండి, ఎందుకు అందరు చెప్తున్నారు? పెడతారండి. అంత మంది ఉన్నా కూడా ఒకళ్ళని శివాజీ ఎందుకు గారు టార్గెట్ మాట్లాడినటువంటి చేస్తున్నారు? మాటలకి అనసూయ గారు మరి ఎందుకు స్పందించారు? అవును, మంచులక్ష్మి గారు కూడా స్పందించారు. ఎప్పుడు? అనసూయ గారు ఒకరే కాదు, చాలా మంది స్పందించారు. కానీ ఒక ఓన్లీ అనసూయ గారిని టార్గెట్ అనసూయ గారు కాదు, మంచులక్ష్మి గారు స్పందించారు. ఒక లెటర్ కూడా ఉంది వాళ్ళది, వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే పేరు. తెలుసా మీకు అసలు? తెలుసా తెలీదా? తెలుసు. నా దగ్గర లెటర్ కూడా ఉంది, చూపిస్తా. చూపెట్టండి. లెటర్ చూపెడతాడంట. ఎంతకినో ఎట్టకేలుగా మనం ఏం చెప్పినా కూడా ఆయన అయితే అనసూయ గారి మైకంలోనే ఉన్నాడు. అంత ఘోరంగా ఆమె చాలా క్లియర్గా ఫ్యాన్స్ గురించి అయితే పర్టికులర్గా వివరించడం కూడా జరిగింది. అయినా కూడా పాపం ఆయన మనోభావాలు హట్ అయినా కూడా దాన్ని హట్టు కాలేదని చెప్పేసి ఈరోజు అయితే మీడియా ముందు ఇంకా అనసూయ గారి కోసం సపోర్ట్గానే మాట్లాడుతున్నాడు. అయ్యా ఒక్క మాట వినండి, ఈ విషయం చాలా రోజుల నుంచి కూడా ఇంత లైమ్లైట్లో ఉండడానికి కారణం ఇది కేవలము ఒక శివాజీ గారికి ఒక అనసూయ గారికి మధ్య ఉన్నటువంటిది కానే కాదు. సమాజం అనేది ఇప్పుడు 2 వర్గాలుగా ఉంది. ఒక వర్గం వాళ్ళేమో పూర్వకాలంలాగా లేదంటే ఒక రకమైన వస్త్రధారణ చేయాలని ఒక వర్గం ఉంటే, మరొక వర్గం వాళ్ళు ఏంటంటే కాలం మారుతున్నది, ఇప్పుడు ఈ రోజుల్లో మనం గుర్ర వేసుకొని వెళ్దామంటే ఎలా? పూర్వకాలంలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకుందాం, గుర్ర వేసుకొని వెళ్ళేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా గుర్ర వేసుకొని వెళ్తా అంటే ఎలా? ఈ రోజులో బస్సులు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, అన్నీ కనుగొన్నారు కదా. సో సమాజం మారే కొద్దీ కూడా మనం కూడా మారాలి. సో మనము ఫ్యాషనబుల్గా ఉండాలి. అందులో ఫ్యాషన్ ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డైలీ ఒక కొత్త ఫ్యాషన్ వస్తుంది, ఆ కొత్త ఫ్యాషన్ వస్తుంటారు, అప్డేట్ అవుతుంటారు. ఆ ఉద్దేశం తప్ప ఇందులో ఎవరిని కూడా లేడీస్ ని 100% గౌరవిస్తాము. ఇందులో ఎటువంటి డీవియేషన్ లేదు. లేడీస్ ని గౌరవిస్తాము. మేము ఎట్లా అంటే వేసుకోవాలంటే మేము చెడు అదేననేది మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎట్లా అంటే వేసుకోవడం అంటే మీరందరూ కంపల్సరీ చీర కట్టాలి అని అంటే అది వాళ్ళ మీద ఒత్తిడి చేయడం, అలా అనలేదు. ఒకటి ఫైనల్ గా, సో మీరు నాకు తెలిసి ఇప్పటి వరకు ఎన్ని వందల వేల పూజలు చేసిరో కానీ ఇది మంచులక్ష్మి గారు పంపించిన మెయిల్ అండి. ఇందులో అవి కూడా పెట్టుకొని తిరుగుతున్నారు. నందిని రెడ్డి గారు ఉన్నారు, ఆమె డైరెక్టరు. సుప్రియా యార్లగడ్డ గారు ఉన్నారు, ఈమె ప్రొడ్యూసర్ గారు, అశ్వని దత్ గారి కుమార్తె. సుప్రియా యార్లగడ్డ వారు నాగార్జున వాళ్ళండి. తర్వాత స్వప్న దత్ గారు ఉన్నారు, లక్ష్మీ మంచు గారు ఉన్నారు, ఝాన్సీ లక్ష్మి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళందరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కూడా, మా అసోసియేషన్కి కూడా మెయిల్ పంపించారు. ఏమనంటే శివాజీ గారు మాట్లాడిన మాటలకు ఇబ్బంది అయిందని క్షమాపణ చెప్పించమని. అంతటితో ఆపలేదు, వాళ్ళు క్షమాపణ చెప్పారు, అది అయిపోయింది. అంతటితో ఆపకుండా పురుషులు స్త్రీలు మధ్య ఎటువంటి విచక్షణ వివక్షత చూపొద్దు, స్త్రీ పురుషులను సమానంగా చూడాలి. ఒక హీరోయిన్ నిధి అగర్వాల్కి ఒక అయినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఆమె ఒక హీరోయిన్ కాబట్టి తన అభిమానులందరూ చాలామంది రావడం వల్ల తొక్కిసలాట జరిగి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అదే సంఘటన మగవాళ్ళకు కూడా అయింది. బాలకృష్ణ గారు అదే ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు. అఖండ 2 ఫంక్షన్ అప్పుడు బాలకృష్ణ గారు వచ్చినప్పుడు చాలామంది ఫ్యాన్స్ దగ్గరికి వచ్చారు. ఆయన పైన ఒక కండువ వేసుకుంటే కండువ కూడా కింద పడిపోయింది. అదేవిధంగా ప్రభాస్ గారి ఫంక్షన్ అయినా, అల్లు అర్జున్ గారి ఫంక్షన్, వాళ్ళకి కూడా అలాగే జనం వస్తారు. సో ఇక్కడ ఆడవాళ్ళు హాఫ్ డ్రెస్ వేసుకోవడం వల్లే జనం వచ్చారు. మరి మగవాళ్ళు బాలకృష్ణ గారికి కూడా ఫుల్ ఫ్యాన్స్ వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫుల్ ఫ్యాన్స్ వస్తారు. సో ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటువంటి వివక్ష, అందరూ సమానమే వాళ్ళ మధ్య. మీరు బాలకృష్ణ గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఇక్కడ మ్యాండేటరీ సెన్సేషనల్ అండ్ జెండర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ యాక్టర్స్ అండ్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ అన్నారు. సో మ్యాండేటరీ సెన్సిటైజేషన్ అండ్ జెండర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేయాలి. ఎవరికంటే ఫర్ యాక్టర్స్ అండ్ ఆల్సో ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ అనేటువంటి పదం కూడా ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా ఏ పబ్లిక్ స్టేట్మెంట్ ఫ్రమ్ అసోసియేషన్ ఉమెన్స్ సేఫ్టీ అనేది చూడాలి.
ఎటానమీ ఉండాలి, డిగ్నిటీ అనేటువంటివి కూడా నాన్ నెగోషియబుల్ అని కూడా చెప్పడం అది జరిగింది. నేను చెప్తా, పక్కన పెట్టేసేయండి. ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఓకే. ఆ. మీరే ఒక్కరే రావడం జరిగింది, మీరే మాట్లాడడం జరిగింది, మీరే సంఘానికి అధ్యక్షుడు అని చెప్పారు. ఆ సంఘానికి అనసూయ అని మీరే అని పేరు చెప్పిండు. లాస్ట్కి ఆమె డిక్లరేషన్ ఇచ్చింది, నేను ఫ్యాన్స్ని మాత్రమే కొన్ని విధాలుగా చూస్తా, వాళ్ళు చెప్పేవాడికి కొంతమందికి నేను అవునండి, అవును. రెస్పాన్స్ అవుతా. అసలు ఈ వ్యక్తి ఎందుకు వస్తున్నాడో నాకు తెలియదు, ఆ వ్యక్తికి నాకు ఎలాంటిది లేదు, ఆయన ఫేమ్ కోసం ఆయన వచ్చిండని చెప్పేసి ఆమె చాలా క్లియర్గా ఒక వీడియో చెప్పడం జరిగింది. దాని మీద మీరు ఏం స్పందిస్తున్నారు? మీకు కొంచెం కూడా ఆ వీడియో చూసిన తర్వాత అరే నేను ఇన్ని రోజులు ఆమె కోసం మాట్లాడినా, అసలు వేస్ట్గా మాట్లాడినా, అదేదో చీర కట్టుకున్న వాళ్ళకి నేను సపోర్ట్ చేసిన అయిపోవని చెప్పేసి ఒక్కరోజైనా ఒక క్షణం కూడా అనుకోలేదా మీరు? నేను చీరగట్టుకున్న వాళ్ళకి కూడా సపోర్టే, ఎక్కడ సపోర్ట్ చేశారు కాదని మీరు? ఎప్పుడు అనలేదు నేను. ఆ, చీర కట్టుకున్న వాళ్ళకి అభిమేషన్ సాంప్రదాయబద్ధంగా ఉండమని మీరు చెప్తున్నాము. అనసూయ అన్నదానికి మీరు ఏం చెప్తారు చెప్పండి? మీరు ఆమెన్నది 100% వాస్తవం. అయినా కూడా నేను మీరు అందులో ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా. మేము ఇప్పటికి చూడండి, అనసూయ అభిమానులు అనసూయకుంటారండి. తన అభిమానం తనకు నచ్చినప్పుడు, తను వీరున్నప్పుడు తను కలుస్తారు, సరే వీలు కానప్పుడు కలలేరు. ఇందులో ఎటువంటి డీవియేషన్ కూడా లేదు. అసలు మీరెందుకు ఈ అనసూయ మ్యాటర్లో మీరు ఎందుకు వచ్చారు? అసలు కారణం అదే, ఫ్యాన్స్ అని అంతే, అభిమానం ఉంటుంది, అభిమానం ఉండబట్టే వచ్చాం. ఇప్పుడు చాలా మంది అభిమానులు ఉన్నారండి. మీరు ఫాలో అవుతారా? నేను ఒకళ్ళేంటి, చాలా మంది అభిమానులు ఆమె ఇన్స్టా మీరు ఫాలో అవుతారా? ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాము. ఆమె మిమ్మల్ని ఫాలో అవుతుందా? అది చూడాలి, చెక్ చేయాలి. నాకు ఇన్స్టాగ్రామ్ అనేటువంటి చూడాలి. మీరు అభిమానం చెప్తున్నారు కదా, సో ఎప్పుడన్నా నార్మల్గా ఇన్స్టాలో మెసేజ్ పెట్టడం, మీరు బాగున్నారు, మీరు ఇట్లా అట్లా అని చెప్పేసి ఏమైనా పెట్టడం జరుగుతుందా మెసేజెస్? మీరు ఎఫ్బీ అయినా ట్విట్టర్లో అయినా ఆమెకి మన అవైలబిలిటీని బట్టి, టైం అవైలబిలిటీ బట్టి మనం ఆ పనులు చేస్తామండి. అంటే ఫాలో అవడం అంటే ఇప్పుడు ఒక సినిమా హీరో రిలీజ్ అవుతుంది, నేను ఆ అన్నది రోజు మీకు అందరూ అర్థం సినిమా కావడం లేదు. చూస్తారు. నేను అన్నది మీకు అర్థం కాలేదు శర్మ గారు. వాళ్ళ మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడైనా ఆమెకి మెసేజెస్ పెట్టము, ట్విట్టర్ లో తను ఏదైనా పోస్ట్ చేసినప్పుడు దానికి మీరు ఏదైనా రిప్లైలు ఇవ్వడము, తర్వాత ఆమెకు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది కదా, అందులో మీరు ఏమైనా మెసేజ్ పెట్టి అట్లా ఏమైనా కాంటాక్ట్ చేయడం, ఏమైనా మాట్లాడము ఏదైనా జరిగిందా అని అడుగుతున్నా. అలా కాదండి, ఇది హార్ట్ టు హార్ట్ అలా అని ఏది కమ్యూనికేషన్ లేకుండా తోకా తొండం లేకుండా ఉంది. అలా నేను కాదు, ఫేమస్ కాదు, కావాలి, కాదు. నేను ఏం ఎప్పటికీ మాట్లాడినా కాదు, జరుగుతుంది అనుకుంటే ఎప్పటికీ జనాలు కాదు. చెప్పులు పట్టి కొడతారు. ఎప్పటికీ కాదు అది, ఖచ్చితంగా కూడా అలా ఎప్పుడు కూడా కాదు. ఇందులో మేము ఆమె కాదు, మాటలు మీరు సపోర్ట్ మీకు చేస్తున్నాం. కొంచెమైనా నాకు అర్థం కావడం లేదు. మీరు ఒక పూజారి అయ్యుండి అసలు మీరు ఎంత సాంప్రదాయంగా మేము ఉంటారు, సాంప్రదాయంగా మీరు ఎంత ఉండమన్నామండి. పద్ధతులు మీరు చెప్తారు, ఎలా మాట్లాడినా నాకు అర్థం మీ కావట్లేదు. కట్టుబొట్టు ఎట్లుంటది, మీరు ఈ రోజు వచ్చి డెబిట్లలో కూర్చొని ఇట్లా మాట్లాడుతూ ఉంటే కొంచెం సిగ్గు అనిపించడం లేదా? మీరు అలా ఎంతగా అర్థం కావట్లేదు. అంటే సాంప్రదాయంగానే ఉండమంటున్నాం. ఎక్కడ ఉండమని చెప్పారండి? అవును, మీరు అన్ని ఉండమనే విప్పి అన్నాను చూపెట్టండి నేను. డైరెక్ట్ మాట్లాడుతున్నారు ఎవరు? కదా ఎవరు? మీరు. అందుకే సంధ్యారెడ్డి గారు వచ్చి మిమ్మల్ని చెప్పుతో కొట్టారని ఆమెకు చెప్పి తెలియదు. సరేలేదా? సంధ్యారెడ్డి గారికి అసలు సోషల్ మీడియా గురించి అసలు ఏమీ తెలియదు. ఆమెకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో లేదో కూడా తెలియదు. సంధ్యారెడ్డి గారికి ఏం తెలుసు? ఇప్పుడు సంధ్యారెడ్డి గారికి రాజ్యాంగం ఫోన్ చేద్దామా? ఏది చూడండి, అంటున్నావు? రాజ్యాంగం ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిందా లేదా? చట్ట ప్రకారమే ఇన్స్టాగ్రామ్ నడుస్తుంది కదా, చట్ట ప్రకారమే యూట్యూబ్ నడుస్తుంది కదా. మరి వాటిలో వాళ్ళ జీవితంలో జరిగిన వివిధ సంఘటనలు, ఆమె ఏంటంటే ఒక ఒకేషన్లో అలా ఫొటోస్ పెట్టుకున్నారు. పూజ చేసినప్పుడు చక్కగా చీర కట్టుకొని పూజ చేస్తారు, వేరే పెళ్ళికి వెళ్ళినప్పుడు, పెళ్లి ఫంక్షన్లో వెళ్ళినప్పుడు ఆ ఫోటోలు పెట్టుకుంటారు. అది వాళ్ళు పూర్తిగా వ్యక్తిగత జీవితాన్ని గురించి మనం ఎవరు కూడా తప్పు పట్టకూడదు. అక్క, నేను శర్మ గారితో ఇంటర్వ్యూలో ఉన్నా, మీ గురించి మాట్లాడితే అసలు ఆమెకి ఏం తెలియదు, ఆమెకు ఒక ఇన్స్టా ఐడినే లేదు, అసలు ఆమె అలానే మాట్లాడుతుంది. ఆమె లైవ్లో ఉన్నట్టుంది. మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాం, సంధ్యాక్క గురించి ఆమె లైవ్లో మీరు చెప్పండి, సంజయ్ గారి దాకా మహిళల తరపున మీరు చెప్పండి. చెప్పండి. మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మీ ఫోటోలు మీరు పెట్టుకుంటారా, పెట్టుకోరా? పెట్టుకుంటా. మీకు హక్కు ఉందా లేదా? నేను మరీ అంత అసభ్యకరంగా ఫోటోస్ పెట్టడం అనేది నేను చేయలేదు ఇప్పటి వరకు. నేను చెయ్యను, ఎందుకంటే మనం పెరిగిన విధానం ఉంటుంది. నేను ఎంత యాంకర్ అయినంత మాత్రాన నేను పెట్టలేను, బట్ నాకు ఇష్టం ఉన్నా కూడా నేను పెట్టలేను. అది మీ ఇష్టం. అది నా ఇష్టం. మరి అనసూయ గారు చెప్పింది కూడా అదే కదా, మీ ఇష్టం అనే అంది. మీకు అర్థం కావడం లేదు శర్మ గారు, కూడా మీకు అర్థం కావడం లేదు. ఆమె ఏం అడుగుతున్నాం మేము, పెట్టొద్దు అని అనడం. ఆమె పర్సనల్ గా పెట్టుకోండి, ప్రైవేట్ గా పెట్టుకోండి, జనాలకు చూపెట్టవలసిన అవసరం ఏముంది? జనాలకు ఆమె ఏం నేర్పిస్తుంది? రేపటి దినాన పిల్లలు ఎట్లా తయారవుతారు ఇవన్నీ చూడడం వల్ల. అటువంటిప్పుడు ఒక పని చేయండి, అటువంటిప్పుడు మీరు చట్టంలో మార్పు తీసుకురండి. అంటే
కొన్ని వేల మంది మీలాంటి పెడుతున్నారు వాళ్ళు కదండి. ఉన్నాక ఇన్స్టాగ్రామ్ లో ఇంకా వేల చట్టంలో మంది ఉన్నారండి. మార్పులు వస్తాయా? మీరే మీరు ఒక్కళ్ళ support గురించి ఎందుకు చేస్తున్నారు. మాట్లాడుతున్నారు? ఒక్కరి గురించి కొన్ని కాదు, వేల మంది అందరికీ ఇన్స్టాగ్రామ్ లో వర్తిస్తుంది. ఉన్నారు. ఒక్కరు మాట్లాడడం వాళ్ళ ఫొటోస్ వల్ల పెట్టుకుంటారు. అట్లా వాళ్ళ ఉన్న స్వేచ్ఛను వాళ్ళకి మీరు ఎట్లా 100 మందికి హరిస్తారు? వర్తిస్తుందని చెప్తున్నాం మీరు కదా. ఒకళ్ళ స్వేచ్ఛ హరించకూడదు. ఆడవాళ్ళ మగవాళ్ళైనా ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు చొక్కా లేకుండా వాళ్ళు ఫోటోలు పెట్టారు అనుకోండి, మరి మగవాళ్ళని ఏమనరా? ఇక్కడ స్త్రీ పురుషుల సమానత్వం ఉంది కదా. ఇప్పుడు మీరు సమానత్వం కోసం పోరాడుతున్నారా? స్త్రీ పురుషుల సమానత్వమే అనసూయ కోసం ముఖ్యము. పోరాడుతున్నారా? స్త్రీ పురుషుల సమానత్వమే. ఆమె ఇన్ని ఉమ్మడి రోజులు కాబట్టి లేని హీరోయిన్. సమానత్వం మీకు ఇప్పుడే వచ్చిందా? మరి ఇప్పుడు కామెంట్ చేశారు కాబట్టి అంటున్నాం. కామెంట్ చేయకపోతే అనకపోదుము. నిజంగా చెప్పండి, మీరు హార్ట్ఫుల్ గా మీరు పూజ చేస్తారు కాబట్టి దేవుడి మీద ఒట్టేసి నిజంగా చెప్పండి, మీరు అనసూయ పేరు పెట్టుకొని శర్మ గారు ఫేమ్ కావడం కోసము మీడియా ముందుకు వచ్చారు. ఇది 100% నిజం. 100% కాదు. లేదు, నిజం. ఫేమ్ అవ్వడం చూడండి, ఫేమ్ అవ్వటం అవ్వటం అనేది డెస్టినీ. ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. మేము భగవద్గీతను నమ్ముతాము. 2026 మీకు బాగా అయ్యొచ్చినట్టున్నది. భగవద్గీతని మేము ఫాలో అవుతాం. 100% మేము భగవద్గీతను ఫాలో అవుతాము. భగవద్గీతలో స్పష్టంగా చెప్తారు ఏంటంటే ఎవరికి ఎట్లా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అందులో అనసూయ గారిని కూడా క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఎందుకండి మీ గురించి డిస్కస్ జరుగుతుందంటే ఆమె ఒకటే చెప్పింది, తాను కారణ జన్మరాలని అని చెప్పింది అనసూయ. నేను ఒక కారణ జన్మరాలని, బ్లెస్డ్ బై ద గాడ్ అంది అనసూయ గారు. బ్లెస్డ్ బై ద గాడ్, ఒక కారణ జన్మరాలు. అందువల్ల ఇటువంటి డిస్కషన్ కూడా మైనంపాటి ఎస్ గరకపాటి వారు మీకు గరికపాటి గారు లాగా మైనంపాటి మాది. ఓహో సేమ్ గరికపాటి, దానికి ఏమన్నా అసలు ఏమన్నా పొంతనుందా? ఏమని ఏ పంతన? మీరు గరకపాటి గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును, వింటారు ఆయన చెప్పేటి అన్ని. వింటూ ఎంత బాగా చెప్తుంటారు స్త్రీల గురించి, ఎంత బాగుండాలి అని చెప్పేసి పద్ధతిగా. అలాంటిది అయ్యి ఉండి మీరు ఇట్లా ఈ రోజు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? గరికపాటి గారు చెప్పిన అన్నిటితో మేము ఏకీభవించాం. గరికపాటి వారు చెప్పిన కొన్ని విషయాలు మాకు నచ్చుతాయి, కొన్ని నచ్చనివి కూడా ఉంటాయి. ఎందుకు నచ్చవు? కొన్ని విషయాలు ఆయన వాస్తు గురించి కొన్ని చెప్తారు, ఆయనకు వాస్తు నచ్చదు. మేము వాస్తు గురించి మాకు నచ్చుతుంది. మూఢనమ్మకాల గురించి చెప్తారు, చెప్తున్నాం. మాకు మూఢనమ్మకాలు అనేవి మేము ఫాలో అవుతాం. ఎవడి నమ్మకాలు వాళ్ళకి ఉంటాయి. ఇవన్నీ వీడియోలు ఇచ్చారు కదా, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టాలు ఎవరు చూసి కూడా అరే శర్మ ఎందుకురా ఇజ్జత్ తీసి పెట్టినామని ఏమి లేదండి. మాట్లాడలేదా? చూడండి, కొన్ని లక్షల మంది కూడా ఎయిదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసేవాళ్ళు చూడండి, ఇక్కడ 100% కూడా చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి తన పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో తనకు నచ్చిన ఫోటోలు తను పెట్టుకున్నారు. అది ఎటువంటి తప్పు కాదు. నిజంగా తప్పు అయితే మీరు ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి చెప్పండి, ఏమండి ఇట్లాగా అవకాశం ఇవ్వకండి అని చెప్పండి. ఒక ఆమె ఉంటుంది, పూ అనే పేరుతో ఆమె పేరు స్టార్ట్ అవుతుంది. పూ అనే పేరుతోటి, పూ అనేది ఆమె ఇంటి పేరు. ఆమె అంటుంది ఆ అసోసియేషన్ అని ఒక అతను ఉన్నాడు. ఆ అసోసియేషన్ అతను స్త్రీ పురుషులు సమానంగా ఉండమంటాడు. మరి సమానంగా ఎందుకు ఉండమంటున్నాడు అని ఆమె ఏదో వీడియో చేసింది. నేను ఆమె ప్రొఫైల్ అంతా చూసినాను. ఆమె ఏం చేస్తుందంటే ఒక మంచి గృహిణి. ఆమె మంచి మంచి సెలెక్టెడ్ పాటలు సెలెక్ట్ చేసుకుంటుంది. చేసుకొని ఇట్ట డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆమె ఏమంటే ఎందుకు డాన్స్ చేస్తుంది? ఏమంది, కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో, కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో. అది చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమా, అది అందరు తెలిసే ఉంటుంది. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ అని పాట పాడుతుంటుంది. ఆమె పాడే పాట ఏంటి? పువ్వు నాది పూజ నీది, పువ్వు నాది పూజ నీది. ఆవిడ పాడే పాట అది. ఆ సినిమా చిరంజీవి గారి సినిమాలో పాట అది. పువ్వు నాది పూజ నీది అని హీరోతో ఉంటుంది అనమాట. ఆ పాట పాడుతుంది. ఆవలిస్తే నిద్ర ఆవలిస్తే నిద్ర వస్తుందా అని పాట పాడుతుంది. తర్వాత ఏమంటుంది, నువ్వే వచ్చి వాయిస్తావో అని చెప్పి పాట పాడి, ఆ పాటలో ఉందండి. ఇందులో డోంట్ మిస్ అండర్స్టాండ్ అయితే ఇది రామాచలకం అని చిరంజీవి గారి పాట. దానికి ఆమె డ్యాన్స్ చేస్తుంటుంది. తర్వాత ఏమో ఇంకొక పాట ఇటువంటి ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆమె చేసుకున్న పాటలన్నీ కూడా చాలా చక్కగా అలంకరించుకుంటుంది. చాలా సాంప్రదాయంగా ఉంటుంది. ఆమె పూ అనే పేరుతో స్టార్ట్ అయ్యాం. చాలా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఆమె చక్కగా కూడా పౌడర్ పూసుకొని చక్కగా జడేసుకొని చక్కగా ఉంటుంది. నేను ఆమెను ఏమి విమర్శించట్లేదండి. చక్కగా కొన్ని పాటలు సెలెక్ట్ చేసుకుని ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది కదా. మరి అటువంటివి చూస్తే జనాలకి కూడా అభిప్రాయం కలుగుతుంటుంది. వాళ్ళు మెసేజ్ కూడా పెడుతూ ఉంటారు. ఇదంతా సహజం. ఆమెకు స్వేచ్ఛ ఉంది, ఆమె పెడుతుంది డ్యాన్సులు. మరి ఇంకా మనం ఇక్కడ ఎవరిని మీరు పెట్టద్దండి అటువంటి పాటలు అని మనం అనలేం. ఆమె హక్కు, ఆమెకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆమె ఇన్స్టాగ్రామ్లో ఆమె డ్యాన్సులు పెట్టుకుంటుంది. చూడండి, అందరినీ గౌరవిస్తున్నాం. అనే పేరుతో స్టార్ట్ అయ్యి ఆమె నాకు చాలా అభిమానిని. నేను ఆమె వీడియో చూస్తాను, షేర్ చేస్తారు, బాగుంటే అందరూ షేర్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఈ విషయాన్ని బట్టి సోషల్ మీడియా ప్రజలకు ఇచ్చారు. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. ఒకప్పుడు కంప్యూటర్స్ లేవు. సోషల్ మీడియాని మీరు ఎట్లా పడితే అట్లా వాడచ్చు అంతేనా?
ఎవరైనా అట్లా పడితే అట్లా అనట్లేదే, ఇట్స్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, చాలా ఆదర్శంగా తీసుకుంటాం. మీరు అన్నారు కదా అసోసియేషన్ ఎలా పెట్టారని చెప్పేసి, నేను నాగార్జున గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని పెట్టా. నాగార్జున గారు కింగ్ సినిమాలో నాగార్జున గారు ఒక సన్నివేశం ఉంది, అందులో సినిమాలో కింగ్ అనే సినిమాలో మన బ్రహ్మానందం గారు తడిక 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 అని పాడుతుంటారు, అందరూ చూసే ఉంటారు. తడిక 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 లే చిలక అని పాడుతుంటాడు. ఆ సమయంలో త్రిష గారిని బ్రహ్మానందం గారు ఇబ్బంది పెడతారు. త్రిష గారు పాడబడితే ఇంత అక్కడికి రమ్మన్నాను, మీరు రారు ఇక్కడే ఉంటారు అని చెప్తుంటాడు బ్రహ్మానందం. అప్పుడు నాగార్జున గారు వచ్చేసి వస్తారు, వచ్చినప్పుడు అడుగుతారు, ఏంటి మీ అభిమాన సంఘం అంటే ఎప్పుడు పెట్టారు అభిమాన సంఘం అంటే, ఏంది జయసూర్య ఖైరతాబాద్ అభిమాన సంఘం అని ఇది ఎప్పుడు పెట్టారంటే ఇప్పుడే పెట్టామంటారు అని నాగార్జున గారు కింగ్ సినిమాలో అంటారనమాట. సో కింగ్ నాగార్జున గారిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఈ యొక్క సంఘం కూడా అఫీషియల్గా కూడా మేము అనుకోవడం జరిగింది. ఓకే. సో ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. మొత్తానికి ఒకటే ఫైనల్గా క్వశ్చన్, ఇంకేం లేదు. ఇప్పటివరకు సరే మీకు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో ఇష్ట ప్రకారంగా చెప్పారో అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి మీరు అట్లా ఫీల్ అయ్యి చెప్తున్నారో మాకు అర్థం కావడం లేదు. కానీ నిజంగా మీకు మైండ్ సెట్ కరెక్టే ఉండి మీరు నిజంగా వినండి, మీరు నిజంగా ఒక మంచి వ్యక్తి అయితే మంచి వ్యక్తి ఎక్కడ అదేంటండి, నేను మిమ్మల్ని ఏమైనా ఒక్క మాట అంటున్నా, మీకు ఏదో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, మీ అభిప్రాయాలు మీవి, నా అభిప్రాయాలు నావి. ఓకే, ఇందులో మంచి చెడు అనేది లేదు అసలు. ఇప్పటికి ఇవన్నీ జరిగినాయి. ఓకే, మీరు చెప్పింది అభిమానులకు కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, అది మీరు చాలా క్లియర్ గా చెప్తున్నారు. కానీ మీరు మాట్లాడిన కొన్ని మాటలు ఏంటంటే కొంతమందికి ఆడవాళ్ళకి నచ్చలేదు. కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని మా ఎస్ఎస్ మీడియా నుండి కొంతమంది ఆడవాళ్ళు ఎవరికైతే నచ్చలేదో వాళ్ళకి మీరు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలని నేను అడుగుతున్నా. దేనికి క్షమాపణ చెప్పాలి? మీరు మాట్లాడిన మాటలు కొంతమందికి నచ్చలేదు. ఏం మాట్లాడు మీరు దాదాపు చాలా వరకు చాలా డెబిట్లో కూర్చొని మాట్లాడుతూ ఉండొచ్చారు. లేడీస్ గురించి సంధ్యక్క మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు అది ఇది అని చెప్పేసి తనతో మాట్లాడడం జరిగింది. కాబట్టి మీకు ఎవరైతే వ్యతిరేకంగా ఒకటే, మేము స్త్రీలను ఎంతో గౌరవిస్తాము, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో స్త్రీ పురుషులకి సమానమైన హక్కులు ఇచ్చింది. ఈ రోజున ఆడవాళ్ళు కూడా చక్కగా చదువుకుంటున్నారు, చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చక్కగా కూడా జీవితం గడుపుతున్నారు. అందరూ కూడా స్వేచ్ఛాయుత కూడా జీవితం గడుపుతున్నారు. మగవాళ్ళు ఏ విధంగా స్వేచ్ఛగా జీవితం గడుపుతున్నారు, ఆడవాళ్ళు కూడా స్వచ్ఛంగా హ్యాపీగా కూడా మన భారతదేశం ఇచ్చే రాజ్యాంగం ఇదంతా చేయడం వల్ల మురళీ శర్మ గారికి అసలు ఏమొచ్చింది? బ్యాడ్ నేమ్ వచ్చింది తప్పితే ఏమన్నా గుడ్ నేమ్ ఉందా? వీడు చెడ్డోడు, అసలు సిగ్గు లేకుండా ఆడవాళ్ళ గురించి ఇట్లా మాట్లాడుతూ అసలు గౌరవం అనేది లేకుండా విప్పి చూపట్టండి, మేము చూస్తాము, ఇంతవరకే ఉంచండి. ఎక్కడ గౌరవించారు? నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని స్టార్టింగ్ నుండి. అసలు మీరు ఎక్కడ గౌరవించారు? అన్ని వీడియోస్లలో మీరు ఎక్కడన్నా ఒక స్త్రీని గౌరవించినట్టు మాట్లాడారు? 100% గౌరవిస్తున్నాం, 100% గౌరవించడం జరిగింది. మీరు ఏదో కొన్ని ఎడిటెడ్ తీసుకొచ్చేసి అంటే కాదు, ఖచ్చితంగా సమాజానికి మీరు నిజంగా మీరు పెద్దవాళ్ళు అంటే మిమ్మల్ని చూసి నేర్చుకునేది దాదాపుగా చాలా వరకు ఉందని మేము అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు తెలిసి చేసినారో తెలియక చేసిరో మొత్తానికి ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే దాంట్లో ఏ వీడియోస్లో కూడా నేను ఇట్లాంటివి మాట్లాడకుండా సమాజానికి పనికొచ్చేటిదే నేను మాట్లాడతా. ఒకవేళ నేను ఏదైనా తప్పు మాట్లాడతా అని చెప్పేసి సమాజానికి నేనేం సందేశం ఇవ్వట్లేదు. ఎవరి జీవితం వాళ్ళది, నా తిండి నేను తింటున్నాను, నా బతుకు నేను బతుకుతున్నాను. మీ జీవితం మీరు గడపండి. నేను ఎవరికి చూడండి ఏదైనా ఒక మాట స్వేచ్ఛగా నాగబాబు గారిని పాపం ఎంత అంటున్నారు, నాగబాబు గారికి నేను 100% సపోర్ట్ చేస్తున్నా. నాగబాబు గారు ఏం చెప్పారంటే మీరు స్వేచ్ఛగా ఉండండి, హ్యాపీగా జీవితం గడపండి అని అన్నారు. మరి నాగబాబు గారు చెప్పింది నేను చెప్తున్నాను. చేయడం వల్ల మీకు ఏమైనా సినిమాల అవకాశం వస్తుంది అంటున్నారా? లేకపోతే నెక్స్ట్ ఏమైనా బిగ్ బాస్ లాంటి దిమ్మ తిరిగే అని అనుకుంటున్నారు మీరు కొంతమంది. ఏది జరగాలనుకుంటే అలా జరుగుతుంది. సో సమాజానికి ఎటువంటి కూడా మొత్తానికి మీరు జనాలలో కనిపించడం కోసం ఇదంతా చేసిరు, ఇది నిజం, ఒప్పుకోండి. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. బట్టలిప్పని ఎవరు అనట్లేదు, వాళ్ళ కన్వీనియంట్ వస్తాను మీరు ధరించబట్ట తప్ప. చూడండి లాస్ట్ మీరు ఒక పూజారిగా పెద్దగా ఉన్నటువంటి వ్యక్తిగా ఇవన్నీ సమాజానికి ఏమీ చెప్పట్లేదు. సమాజానికి పెద్ద సందేశాలు ఇచ్చేటువంటి నేను సందేశాలు ఏమి ఇవ్వను. ఎందుకంటే ఒకళ్ళు సందేశాలు ఇస్తే ఒకళ్ళు వినే పరిస్థితిలో ఈ రోజు లేరు. ఈ రోజున మొగుడు చెప్తేనే పెళ్ళం వినట్లేదు,
తండ్రి చెప్తేనే కూతుర్లు మీ కొడుకులు వైఫ్ వినదాన్ని వినట్లేదు. మీరు చెప్తే ఎవరు చెప్తే ఎవరికి నచ్చినా వాళ్ళు చేస్తారు. మనకేందంటే గైడెన్స్ ఇవ్వడం వరకే. మీరు నేను ఎవరికి సందేశాలు ఇవ్వను. నేను మీకు ఏమి మీ చెప్పను. వైఫ్ మీరు చెప్పినట్టు వింటదా? నేను మీ ఎవరికి వైఫ్ మీరు చెప్పను. చెప్పినట్టుగా వింటదా? మీరు వింటారా? మీ నాన్న ఆమెకి చెప్పినట్టు నచ్చినట్టు మీరు మీ నాన్న చెప్పినట్టు వింటారా? నేను వింటా. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చూడండి, అబ్బాయిలు చూడండి, కొంచెం ఎంగేజ్ రాగానే నచ్చిన వాళ్ళు మీరు పెళ్లి టాపిక్ డైవర్ట్ చేసుకుంటున్నారు. చేయకండి. మరి మీ ఎవరి వైఫ్- మాట మీ ఎవరు వైఫ్ వింటున్నారు? మీరు మనం చెప్పినట్టు ఎలా వింటారా? చెప్తాం? మీ వైఫ్ కూడా అట్లనే తిరుగుతుందా? చట్ట ప్రకారము follow అవ్వండి. మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు చూడండి. ఎవరికి ఇప్పుడు ఒకేషన్ని బట్టి ఒక పెళ్లికి వెళ్ళాలంటే, ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే దానికి నచ్చిన బట్టలు బాగా వేసుకుంటారు. సపోర్ట్ ఉన్నట్టు ఒక పబ్కి వెళ్ళాలంటే పబ్కి వెళ్ళే బట్టలు వేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం పాష్ ఉంటారు. మొత్తానికి నేను వాళ్ళ ఈ వస్తుందా ఇంటర్వ్యూలో వాళ్ళది. చేసిన దాన్ని బట్టి అయితే శర్మ గారు నేను- అనసూయ గారి మత్తులోనే ఉండి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన లాస్ట్ టైం వీడియోలు చూసినా కూడా కొన్ని, బట్ ఏమో ఎడిటింగ్ అయితే అంటున్నాడు. కానీ మనస్ఫూర్తిగా చెప్పాలంటే మాత్రం ఇక ఆయన అభిమానం కొద్దిగా ఇదంతా మాట్లాడుతున్నాడు. కానీ 100% ఇదైతే తప్పని నేను దీన్ని అయితే ఒప్పుకోవడం అయితే లేదు. బట్ ఆయన అలానే ఉండాలి, ఇలానే ఉండాలని చెప్పేసి ఇంకా సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అయితే అర్థం నేను ఏమి చెప్పట్లేదు సభ్య సమాజానికి అండి. మీకు చట్టపరంగా మీకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను గౌరవించండి, ప్రాథమిక విధులను కూడా గౌరవించండి. హక్కులు ఎలా ఉన్నాయి, విధులు కూడా ఉన్నాయి. సందేశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఏమో, కానీ మీరు చీర కట్టుకుంటే చాలా అందంగా ఉంటారు. చీర కట్టుకొని చేయండి.